సీఎం చంద్రబాబు వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలేరుగా పనిచేస్తున్నారంటున్నారని, జనసేనను త్వరలోనే మరో పార్టీలో విలీనం చేస్తారని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో నేరుగా ఇజ్రాయెల్ కి ఫోన్ చేశారు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. నోరు జారొద్దని హెచ్చరించారు. ఫోన్ కాల్ అనంతరం ఇజ్రాయెల్ మళ్లీ తనదైన శైలిలో మాట్లాడారు. పవన్ సీఎం అవ్వాలని తాను సూచన చేస్తే అందులో తప్పేముందని నిలదీశారు. దీనికి కౌంటర్ ఇస్తూ పవన్ ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని వైసీపీ నేతలను మరోసారి హెచ్చరించారు గిడ్డి సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ గారు నేను 15 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి పాలేరుగానే ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అలా వాళ్ళ అన్నగారు కూడా అలాగే చేశారు. ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు. మీరు కూడా తొందరలో మరి బీజేపీలో చేస్తాడా లేదా ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు తెలియదు కానీ చేయటం మాత్రం పక్క. ఇప్పుడు కూడా నోరు జారొద్దు. పాలేరుతనం ఏంటి? వాడి మెయిన్ లేదు ఏమనుకుంటా అసలే. పవన్ కళ్యాణ్ గారి సంగతి నువ్వు ఒకసారి ఆలోచించు. మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అందరినీ విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. తప్పు. ఎప్పుడు అలా మాట్లాడద్దు. పాలేరుతనం అనే మాట అనదు. మరి మీ నాయకుడికి నేను సూచన చేశా. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు. మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను. నేను తప్పేంటి అందులో? మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మేము స్వాగతిస్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయల దొంగ భుజాలు తట్టుకున్నట్టుగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వార్నింగ్లకి మేము ఏం భయపడము. మీరు ఉన్నంతకాలం కూడా నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటాను. నేను ప్రతిరోజు దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మిడి ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దని.